హాయ్ మై ఫ్యామిలీ. చూడండి, మీకు క్లియర్గా బ్లౌజ్ పైన కటింగ్ చూపించండి అని కామెంట్ పెట్టారు కదా. అయితే నేను చూపిస్తాను చూడండి. మనకు మెయిన్ అయితే ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాము. అయితే దీనికి మెజర్మెంట్ అయితే ఫస్ట్గా అవసరం లేదు, మామూలుగా గ్రాఫ్ వేసిందే ఉంది కదా. నేను ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, లేదంటే గ్రాఫ్ వేసింది ఉంది కదా ఆల్రెడీ వర్క్ వేసింది, మీకు ఈజీగా ఎవరైనా వర్క్ బ్లౌజ్ తెచ్చిచ్చినా కానీ మీకు ఈజీగా అయితే కటింగ్ చేసుకొని కుట్టేయచ్చు. చూడండి, చూపిస్తాను. ముందుగా అయితే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, మనం ముందుగా అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి నీట్గా. హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా అయితే మీకు మెజర్మెంట్ అయితే తీసుకొని కట్ చేసుకోవచ్చు, మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ తోటి. చూడండి, ఎలా అంటే మనకు చాలా ఈజీగా, ఏంటంటే మనం ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు కొంచెం టెన్షన్గానే ఉంటుంది, మెజర్మెంట్ బ్లౌజ్ లేకుండా ఎలా కట్ చేయాలనేది కూడా ఇది నీట్గా అయితే అనుకోవాలి. కింద పైన చూసుకుంటూ చూడండి, ఇక్కడ ఇక్కడ మనం కరెక్ట్గా వచ్చేలాగా రెండు ఒకటేసారి కట్ చేయొచ్చు. హ్యాండ్స్ అయితే సపరేట్ సపరేట్ అనేది కట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడైతే మనకు మెజర్మెంట్ ఉన్న బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతో మనం కింద మెజర్మెంట్ అనేది కింద నుంచి పై వరకు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు అయితే మనకు స్టిచ్చింగ్ చేసింది ఉంది. మనకు హాఫ్ ఇంచ్ అనేది ఇంకా కొంచెం పైకి తీసుకోవాలి. పైకి తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఇది గ్రాఫ్ వేసిందే ఉంది కాబట్టి మనకు సెంటర్ అనేది చూసుకొని హాఫ్ ఇంచ్ అంతే పైన ఎంత తీసుకున్నామో కింది వరకు అలాగే డౌన్ అవుతూ వెళ్ళాలి. చూడండి, ఇలా మనకు హ్యాండ్స్ అయితే రెండు ఒకేసారి అయితే కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలలో కూడా ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టాలి అనేది కూడా కొన్ని వీడియోస్ పెట్టాను, చూడండి. ఇదైతే మనకు కంప్లీట్గా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము. కొన్ని ఏమవుతాయంటే హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే అతుకులు పడతాయి, కొంతమందికి పడవు. చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి ఇందులో అడ్జస్ట్మెంట్ అని చేసి కట్ చేయాలి, అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేయాలి. ఎందుకంటే దీంట్లో కరెక్ట్గా అంత అనేది రాదు, ఎందుకంటే మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినా కానీ ఎలా ఇచ్చినా కానీ ఈ వర్క్స్ అనేది ఎలా అయ్యాలో అలాగే ఇస్తారు. 1 మీటర్ క్లాత్ ఉంటుంది కానీ మనకు జాయింట్ అనేది కంపల్సరీ ఫ్రంట్ సైడ్ పడుతుంది, కంపల్సరీ ఫ్రంట్ అనేది మనకు అతుకు పడుతుంది. ఒక్కొక్కసారి బ్యాక్ కూడా ఛాన్సెస్ ఏంటంటే కొంచెం ఏదైనా చంకలు అతుకు అంటే కుట్లలో వెళ్ళిపోతుంది, అంత మరి అతుకులు ఏం పడవు. చూడండి, ఇప్పుడైతే మనకు ఆల్రెడీ ఇది గ్రాఫ్ వేసింది ఉంది కాబట్టి ఇలా, అంటే మీకు వేరే బ్లౌజ్ పైన చూపించమన్నారు కానీ మీకు ఈ వర్క్ బ్లౌజ్ పైన చూస్తే కూడా వేరే బ్లౌజ్ ఏమన్నా ఉన్నా కానీ మీరు ఇలా వేసి స్టార్టింగ్ అయితే కట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ తోటి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకైతే మనకు ఫిట్టింగ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు మనకు ఫిట్టింగ్ అనేది ఉంది. మనకు క్లాత్ అనేది ఇక్కడ వరకు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మార్కింగ్ చేసింది ఉంది కదా ఫిట్టింగ్ది, దానికంటే హాఫ్ ఇంచ్ పైన తీసుకోవాలి మనం. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఫిట్టింగ్ ఎంతవరకు ఉంది చూసుకొని హాఫ్ ఇంచ్ ఇంకా కాస్త ముంగట్టుకెళ్ళి, ఎందుకంటే మనకు కుట్టడానికి అవసరం ఉంటుంది కదా క్లాత్ అనేది. చూడండి, ఇలా మనకి ఎక్కడైనా చిన్న చిన్న వర్క్స్ అనేది కటింగ్లో వెళ్ళిపోదు, పర్లేదండి. మన బ్లౌజ్ అయితే కరెక్ట్ కటింగ్ అయితే అవ్వాలి. చూడండి, మనం కత్తెర కూడా ఇలా అనొద్దు, వేరే క్లాత్ అయితే కట్ అయిపోతుంది చిన్నగా. మీకు ఈజీగా నేర్చుకోవాలనుకుంటే కూడా మెజర్మెంట్ బ్లౌజ్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ ఇలాగే వేసి కూడా కట్ చేయొచ్చు స్టార్టింగ్ అయితే. చూడండి, ఇప్పుడు మనకైతే బ్యాక్ అయితే కంప్లీట్గా కటింగ్ అయిపోయింది. చూడండి, మళ్ళీ మీరు అనుకుంటుండొచ్చు మెజర్మెంట్ తోటి చూపించామంటే ఇలా వర్క్ బ్లౌజ్ అనేది చూపించాలని. అలా కాదండి, మీకు ఈజీగా నెక్స్ట్ వీడియోలో అయితే అలా కూడా చూపిస్తాను, మీకు ఈజీగా ఉంటుందనేసి నేను ఇలా కూడా చేస్తున్నాను. నార్మల్గా బ్లౌజ్ అనేది క్లాత్ పైన వేసి కూడా మీకు ఈజీగా కటింగ్ అనేది చేసుకోవడానికి వచ్చేటట్టు చూపిస్తున్నాను.
చూడండి ఇప్పుడు మనమైతే వర్క్ బ్లౌజ్ ఉంది కదా, ఇది ఇలా వేసాను. ఎలా ఉందో అలా షోల్డర్ నుంచి చూడండి, ఇక్కడ షోల్డర్ నుంచి స్టిచ్చింగ్ చేసుకునే వరకు ఇక్కడ వరకు వదిలి మళ్ళీ దీని గ్రాఫ్ అనేది ఇలా వేసాను. చూడండి మళ్ళీ మనకు చంక గ్రాఫ్ కూడా సేమ్ బ్యాక్ ఎలా కట్ చేస్తామో దాని ప్రకారమే వేయాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది. సో మనకు ఎంతవరకు జాయింట్ పడుతుందంటే చూడండి, జస్ట్ మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది, కనబడదు. కాకపోతే కంపల్సరీ జాయింటింగ్ అనేది వర్క్ బ్లౌజ్కి వస్తుంది. చూడండి ఇక్కడైతే మనకు కట్ చేసుకోవచ్చు. చేసేవాళ్ళు చాలామంది ఇలా అంటే చెప్తున్నాను చూడండి, ఇలా ఏమన్నా కార్నర్కి ఇలా పైనుంచి అతుకులు వేసేస్తారు. అది వేస్ట్ అండి, అలా చేయొద్దు. మనం ఎలా కట్ చేసుకోవాలో అలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి అంతగా ఏం కనబడదు. చూడండి మనకి ఎంత అవసరమో అంతవరకే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి మీకు చాలా ఈజీగా కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ ప్రకారం కట్ చేస్తే మెజర్మెంట్ కూడా చాలా ఈజీగా కటింగ్ అయితే వచ్చేస్తుంది. మెజర్మెంట్ కూడా మళ్ళీ ఇంకో వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. చూడండి మనకి ఇది అయితే మనకు అతుకులు పడకుండా సెట్ చేసి వేసుకోవాలి. ఒక గ్రాఫ్ అయితే చూడండి, ఆల్రెడీ ఇది మనం కట్ చేసిన బ్లౌజ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్. ఇంకోటి చూడండి, ఇంకో దానికైతే మనకు జాయింట్ అయితే అస్సలు పడదు. క్లాతే లేదు చూడండి, కాకపోతే మనం సెట్ చేసుకోవాలి. క్లాత్ అసలు ఎక్కడా లేదు. చూడండి మనకు ఆల్రెడీ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మనం సెట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ అనేది ఏది కూడా మనకు మిస్టేక్ కాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు మనకు అక్కడ ఎంతైతే క్లాత్ జాయింట్ పడుతుందో అంత క్లాత్ అనేది మనకు ఈజీగా ఇంకో ఫ్రంట్ పార్ట్కి అయితే అవసరం లేదండి. చూడండి మనకి ఇక్కడ ఎంతవరకు పీసెస్ జాయింట్ చేస్తామో దీనికి అంత మటుకు ఇంకో పార్ట్కి అయితే పీస్ జాయింటింగ్ రాలేదు. ఇదైతే మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇదే పీసెస్లో మనకు చాలా ఈజీగా క్రాస్ బెల్ట్ అనేది తీయచ్చు. చూడండి ఇక్కడ ఉంది కదా మనకు క్లాత్ అనేది. చూడండి మనకి ఇక్కడ వచ్చేసి మనకి కింద అనేది వర్క్ వేసింది ఉంది కదా, కొంచెం క్లాత్ అనేది హోల్స్ పడ్డే ఉంటాయన్నమాట. అదైతే మనం కట్ చేసేయాలి. నీట్గా కట్ చేసుకొని చూడండి మనకు ఇక్కడ 3 ఉంటే 4 ఇక్కడ నేను టేప్ తోటి చేస్తాను మీకు. చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మనము ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఉంటే 4 ఇంచ్ పెట్టుకోవాలి. కింద సైడ్ పట్టి బెల్ట్ పట్టి దగ్గర నుంచి 2.5 ఉంటే 3.5 పెట్టాలి. చూడండి 3.5 ఉంటే 4.5, 3.5 ఉంటే 4.5, 2.5 ఉంటే 3.5. చూడండి మనకు మెజర్మెంట్ అయితే తీసుకున్నాం కదా. మళ్ళీ ఇంకోసారి బ్లౌజ్ అయితే 1 ఇంచ్ ముందు వదిలి మార్కింగ్ అయితే చేసుకోవాలి. స్ట్రేట్ కిందికి డౌన్ అవుతూ క్రాస్ బెల్ట్ అయితే వెళ్ళాలి. చూడండి కనబడుతుందా, పైనుంచి కింది వరకు డౌన్ అవుతూ వెళ్ళాలి. ఇలా చూడండి ఎక్కువ పీసెస్ అయితే వేసే అవసరం లేదు. కొంతమంది ఇవి 2 అవి 2 తీసుకుంటారు, మొత్తం 4 పీసెస్ తీసుకుంటారు. అంత అవసరం లేదు. జస్ట్ లైనింగ్ ఒకటి ఇదొకటి 4 పీసులు అయితే సరిపోతుంది. లైనింగ్ పైన అయితే ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి ఇవి అయితే ముందుగా కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ అనేది వేసి కట్ చేసుకోవాలి. చూడండి లైనింగ్ అయితే మనకు ఇది ఉంటుంది కదా, మనకు కోర్ అనేది వస్తుంది. కోర్ సైడ్ అయితే మనం కిందికి పెట్టద్దు, ఈ సైడ్కి పెట్టద్దు, కింద సైడ్ అనేది ఇలా రావాలి ఫోల్డింగ్ చేసేటప్పుడు. అలా అయితేనే మనకు క్లాత్ అనేది సరిపోతుంది. ఇలా చేస్తే అస్సలు సరిపోదు, ఇలా కట్ చేస్తే.
చూడండి హ్యాండ్స్కి అనేది జాయింటింగ్ పడకుండా ఉంటుంది. ఇలా అయితే కొంచెం పడుతుంది, అంతగా ఏమి అతుకులు అనేది రావు. చూడండి ఇప్పుడు చాలా ఈజీగా మనకు క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఏది ఎంతవరకు ఉందో క్లాత్ అంతవరకు అయితే కట్ చేసుకోవాలి. చూడండి మనం ఎప్పుడైనా కుట్టండి, బ్లౌజ్ ఎప్పుడైనా కుట్టండి, కానీ మనం అనేది నీట్గా ఇలా ఫోల్డ్ చేసి పెడితే క్లాత్ అనేది ఏమీ కాదు, ముడతలు అనేది కాదు. ఇలా ఇలా కుక్కేసి పెడతారు కొంతమంది, అలా పెట్టకండి. అసలు మనకంటే మొత్తం బ్లౌజ్ పాడైపోతుంది. చూడండి దీని తర్వాత ఇప్పుడు కట్ చేసిన బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా, కట్ చేసినాక మనకి ఈ సైడ్ అనేది క్లాత్ వేసుకోవాలండి. ఇలా కంపల్సరీ జాయింట్స్ అయితే పడతాయని నేను చెప్పాను, ఎవరొకరికి పడతాయి, మనం అడ్జస్ట్ చేసి అయితే కట్ చేయొచ్చు. చూడండి ఇలా వేయాలి, అలా వేయాలి, ఇక్కడ అడ్జస్ట్ అవుతే అలా మనం కటింగ్ అయితే అతుకులు పడకుండా చేసుకోవాలి. చూడండి ఈజీగా మనకు వచ్చేసింది. మనకు ఇక్కడ కూడా లైనింగ్ క్లాత్లోనే మనకు బెల్ట్ పట్టి అనేది వచ్చేసింది. చూడండి ఇలా మీరైతే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లాత్ ఉంచకుండా తీసేసి లైనింగ్ అనేది కూడా కట్ చేసుకోండి. కానీ నేను ఇప్పుడు మాత్రం డైరెక్ట్ ఫ్రంట్ కట్ చేసిన పీస్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంచేసి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను. చూడండి మనకి ఇక్కడ ఇందాక కట్ చేశాను కదా, జాయింట్ పడుతుంది అన్నాను కదా, ఇది చూడండి. కత్తెర అయితే చాలా పెద్దగా ఇలా అనద్దు, వేరే క్లాత్ అయితే కట్ అవుతుంది, చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇది కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ అనేది ఇలా నీట్గా అనేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి బెల్ట్ పట్టింది, టూ పీసెస్ సరిపోతాయండి, రెండే వేయాలి. లావుగా వేస్తే కూడా కొద్దిగా బాగుంటుందని వేస్తారు, అలా వేయకండి. పట్టేసినట్టు అవుతుంది నడుము దగ్గర, అస్సలు సెట్ కాదు. చూడండి 4 పీసెస్ అయితే ఉన్నాయి మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే మనకు క్లాత్ అనేది సేవ్ అవుతుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు కట్ చేసిన హ్యాండ్స్ ఉంటాయి కదా, సెంటర్లో నుంచి చూసుకొని ఇలా అయితే మనం హ్యాండ్స్ అనేది షేప్ కట్ చేసుకోవాలి. చూడండి చూడండి జాయింట్ అయితే పడుతుంది కంపల్సరీ. మనకి ఇందులో షేప్కి తీసిన క్లాత్ ఉంటుంది కదా లైనింగ్, మనకు చాలా ఈజీగా 4 పీసెస్ అయితే వస్తాయి. చూడండి 4 పీసెస్ అయితే వచ్చాయి. ఇలా మనం క్రాస్ అయితే వేసుకొని జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే ఉంటుంది కటింగ్. నేను స్టిచ్చింగ్ కూడా వీడియో పెట్టాను, వర్క్ బ్లౌజెస్వి, వీడియోలో వెళ్ళండి చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మీకు క్లియర్గా నార్మల్ బ్లౌజెస్ కటింగ్ చేసి చూపిస్తాను. మనం ఎప్పుడైనా కుట్టండి, కానీ ఇలా మనం క్లాత్ అయితే అన్నీ ఒక దగ్గర నీట్గా పెట్టేసుకొని ఒక దగ్గర అయితే ఉంచుకోవాలి. మీకు మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను. బాయ్.